నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో ఆనందంగా ఉండాలంటే కుటుంబ సభ్యులందరితో సత్సంబంధాలు ఉండాలి. అలాగే ఆఫీసులో అమ్మాయిలు హాయిగా పనిచేసుకోవాలంటే చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాలు ఉండాలి. మనం ఒక ఉద్యోగం చేస్తున్నామంటే కుటుంబం తర్వాత ఎక్కువ సమయం గడిపేది ఆఫీసులోనే. అంటే ఒక రకంగా ఆఫీస్ కూడా ఒక కుటుంబం లాంటిదే. అలాంటప్పుడు ఆఫీస్ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలా అమ్మాయిలు తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే చేసే ఉద్యోగం విసుగు పుట్టించకుండా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకు ప్రత్యేకంగా అమ్మాయిలు కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? సోమాజిగూడలో ఉన్న నీలకంఠ జ్యువెలర్స్కి ఇచ్చేసిందండి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు. మరి ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఓకే అండి. మరి ఈ రోజు మా సకుల కోసం అంటే మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ని అవేంటో ఒకసారి ఆ కలెక్షన్స్ చూపిస్తారా? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు అంటే వెడ్డింగ్ సీజన్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని డిజైనర్ సెట్స్ మేము లాంచ్ చేస్తున్నాం అనమాట. కొన్ని డిజైన్స్ వచ్చేసి మామూలుగా యాంటిక్ విత్ సీజెడ్ కాంబినేషన్ వచ్చాయి. వావ్. సో అవి నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా సెట్ చూడండి. ఈ సెట్ మామూలుగా అంటే లైక్ రెండు సెట్స్ వచ్చాయి, షార్ట్ అండ్ లాంగ్ రెండు వచ్చాయి. సో షార్ట్ నెక్లెస్ విషయానికి వచ్చినట్టయితే దీని లోపల మొత్తం వచ్చేసి సైడ్ లో వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ వర్క్ తీసుకున్నాము. దీంట్లో పెద్ద పెద్ద రూబీస్ తో వచ్చింది. అండ్ సెంటర్ లో వచ్చేసి సీజెడ్ వర్క్, ఇన్ ద మిడిల్ వచ్చేసి మామూలుగా ఒక ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దాని పక్కన వచ్చేసి మొత్తం నక్షి వర్క్ తో ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. అండ్ ఇన్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద నెక్లెస్ మనకి మామూలుగా సీజెడ్ కాంబినేషన్, సీజెడ్ విత్ రూబీస్ ఎమరాల్డ్స్ తో మామూలుగా ఇదొక నెక్లెస్ ఉంది. తర్వాత కింద వచ్చేసి మామూలుగా నక్షి వర్క్ తో ఉన్నటువంటి పీసెస్ ఉన్నాయి. అట్ ద బాటమ్ లెవెల్ మనకు ఒక బ్యూటిఫుల్ లాకెట్ వచ్చింది. దీంట్లో కూడా మామూలుగా సీజెడ్స్ అండ్ ఎమరాల్డ్ తో వచ్చింది అనమాట. సో సేమ్ ఇలాంటి వర్క్ మంచి మనం హారంలో కూడా చూడొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ చిన్న హారంకి అండ్ అలాగే ఈ లాంగ్ హార్ కి డిఫరెంట్ ఏంటంటారు? అంటే ఇక్కడ 2 పెట్టారు, ఇక్కడ మొత్తం 3 పెట్టారు కదా. సో అంటే దీనికి ఏమైనా వర్క్ వాడారంట? ఎటువంటి వర్క్ అంటారు ఇది? లేదండి, యాక్చువల్లీ ఇక్కడ ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ వచ్చేసి ఓవల్ షేప్ లో వచ్చాయి. కానీ సైజ్ కొంచెం చిన్నగా ఉంది. ఆ రీజన్ తో ఇక్కడ మామూలుగా మనం ఏంటంటే 3 లైన్స్ పెట్టాం. ఇక్కడ వచ్చేసి సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది. ఆ రీజన్ తో 2 లైన్స్ పెట్టాం. ఇది 3 లైన్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, సైజ్ అనేది కొంచెం ఇంకా తగ్గించాల్సి వస్తుంది. ఆ రీజన్ తో 2 లైన్స్ పెట్టాం అనమాట. అది సేమ్ సెట్ అనమాట. ఇది ఎలాగైతే నెక్లెస్ ఉందో అదే ప్రపోర్షన్ లో కూడా ఈ 3 లైన్స్ హారాన్ని కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. దీని లోపల మామూలుగా మనకి 2 సైడ్ పీసెస్ మనం పెట్టాం అనమాట. కెంపులు పచ్చలు విత్ సీజెడ్ కాంబినేషన్స్ తో వచ్చింది. సేమ్ ఇలాంటిదే ఒక బ్యూటిఫుల్ మనం ఇయర్ రింగ్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది చాన్బాలి స్టైల్లో ఉంది అనమాట. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని పెళ్లిళ్ళ సీజన్ అన్నారు కాబట్టి సో ఇది పెళ్లి కూతురికి సూపర్ మ్యాచ్ అవుతుంది. ఓకే అండి. మ్యాచింగ్ దీంతో పాటు మ్యాచింగ్ మనకి బ్యాంగిల్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ 6 కానీ సెట్ ఆఫ్ 2 కానీ ఎలాగైనా కావాలన్నా బ్యాంగిల్స్ కూడా అరేంజ్. ఓకే, చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ సెట్ నేను మీకు ఒక బ్రైడల్ సెట్ చూపిస్తున్నాను. వావ్. అంటే ఇదివరకు మనం చూసిన సెట్ మాదిరిగా అలా కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. దాంట్లోనైతే మామూలుగా మనకి 2 సెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఓకే. సో దీంట్లోనైతే ఓన్లీ 1 సెట్ ఇస్ ఎనఫ్. అవును, అంటే 2 సెట్లు వేసుకుంటే ఏంటంటే ఎక్కువగా బ్రైడల్ లుక్ కనిపిస్తుంది. సో ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నిజంగా చాలా బాగుంది. మామూలుగా నక్షి వర్క్ అండ్ సీజెడ్ తో కూడా ఇదివరకు మనం చూసిన మాదిరి కానీ సీజెడ్ వర్క్ దీంట్లో కూడా తీసుకున్నాము. అండ్ ఇన్నర్ పార్ట్ లో వచ్చేసి మొత్తం సౌత్ సీపల్స్ వచ్చాయి. ఓకే. అండ్ మిడిల్ పార్ట్ లో వచ్చేసి సీజెడ్ విత్ గ్రీన్ కుందన్ కాంబినేషన్. అవుటర్ పార్ట్ లో వచ్చేసి మామూలుగా నక్షి మ్యాంగోస్ వచ్చాయి. ఓకే. అంటే అనిల్ గారు, నేను చాలా మటుకు చూసాను జ్యువెలర్స్ లో ఎక్కువగా ఇప్పుడు ఈ పర్ల్స్ బయట వస్తాయి, అవుట్ లో వస్తాయి. సో మీరు ఇన్ని ఇచ్చారు. ఇన్ని తీసుకున్నాము. అంటే అవుట్ లో వస్తేనేమో హ్యాంగింగ్ స్టైల్ లో అయితే బాగుంటుంది. లైక్ మనకి ఇక్కడ చూస్తున్న లాకెట్ లో ఇలా హ్యాంగింగ్ స్టైల్ అయితే బాగుంటుంది. ఇది హ్యాంగింగ్ కాకుండా మామూలుగా వైర్ తో దీన్ని స్టకప్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక సౌత్ సీపర్స్ ఎక్కడైతే కట్టామో అది మొత్తం వచ్చేసి చిన్న క్యాప్స్ ఉంటాయి అనమాట. ఆ క్యాప్స్ లోపల నుంచి వైర్ పెట్టి దాన్ని స్టకప్ చేస్తాం అనమాట. సో సేమ్ ఈ హారానికి మ్యాచింగ్ లోనే ఇక్కడ మనం లాకెట్ కూడా చూడొచ్చు. వావ్, లాకెట్ చాలా హెవీగా ఉంది అసలు. మనం ఎంత హెవీ శారీ కట్టుకున్నా ఇది అంటే సింపుల్ శారీ కట్టుకున్నా కూడా ఇది వేసేసుకుంటే హెవీగా కనిపిస్తారు. అండ్ దట్ ఇస్ టు మల్టీ కలర్, మొత్తం వైట్ రెడ్ గ్రీన్ అన్ని కాంబినేషన్. వీటన్నిటికి తోడుగా సేమ్ కలర్ ఈ గోల్డ్ నక్షి వర్క్ ఉంది కదా, ఆ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా సౌత్ సీపర్స్ కూడా దీని లోపల పెట్టాం. సో ఇది ఒక్కటి కొనేసుకుంటే సరిపోతుంది, ఏ శారీ కట్టుకున్నా ఇది వాడేసుకోవచ్చు. ఓకే. మరి ఇయర్ రింగ్స్ ఎలా? ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ ఈ లాకెట్ కి మ్యాచింగ్ లోనే పైన కమ్మ పార్ట్ ఉంది, పైన సౌత్ సీపల్ పెట్టాము. సెంటర్ లో ఒక చిన్న మ్యాంగో వర్క్ ఉంది. సపోజ్ మనకి ఇది ఎక్కువ లాంగ్ అనిపిస్తే కనుక ఈ పీస్ చేసేసి జుమ్కి పై కూడా అరేంజ్ చేసుకోవచ్చు. కొంచెం లెంత్ షార్ట్ అవుతుంది మనకి.
సో ఇప్పుడు బుట్టాలు కూడా చాలా స్టైల్గా ఉన్నాయి కదండి. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు బుట్టాలు ఎంతగా వాడకపోయేవాళ్ళు, సో ఇప్పుడు కూడా బుట్టాలు ఫ్యాషన్ అయిపోయింది. సో ఇందులో కూడా మీరు బుట్టాలు యూస్ చేశారు. సో లుక్ ఇంకా ఒకవేళ మనకి బుట్టాలు వద్దనుకుంటే తీసేసి మనం ఇయరింగ్ కూడా ఏదైనా మన దీని మ్యాచింగ్ లో చేయొచ్చు అనమాట. ఈ సెట్ మామూలుగా మనకి టీకాతో పాటు వచ్చింది. ఓకే, విత్ టీకా. ఓకే, ఒకటి టీకా ఉంది, తర్వాత వచ్చేసి మొత్తం హారము. దీంతో ఇంకా నెక్లెస్ మనకి అవసరం లేదు. సపోజ్ కావాలి అనుకుంటే కూడా షార్ట్ నెక్లెస్ వేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అంటారు? 350 grams ఉంది మొత్తం. 350 grams. ఓకే, నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇది మాత్రం అద్దరిపోతుంది. సో మరి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. డెఫినెట్లీ నెక్స్ట్ సెట్ నేను మీకు బ్రైడల్ కలెక్షన్ లోనే ఒక డిఫరెంట్ సెట్ చూపిస్తున్నాను. దీంట్లో ఏంటంటే మామూలుగా మిగతా సెట్స్ అన్ని ఎలాగైతే మనకి సౌత్ సీ పర్ల్స్ అలా మనకి దాంట్లో ఎక్కువగా మనం వాడాం కదా, దీంట్లో అలా కాకుండా నక్షి వర్క్ ఎక్కువగా డామినేట్ చేసాం అనమాట. ఈ నక్షి వర్క్ పట్టి ఉంది కదా, దానిపై నుండి మ్యాంగో వర్క్ వచ్చింది అనమాట. అంటే మ్యాంగో షేప్ వర్క్ తీసుకున్నాము. దాని లోపల రెడ్, వైట్ అండ్ గ్రీన్ కుందన్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఈ ఎడ్జ్ లో ఇక్కడ ఇది పికాక్ అండి, ఇదంతా అన్ని పికాక్స్ అండి. కానీ మనకి దూరం నుండి చూస్తే మ్యాంగో వర్క్ అనిపిస్తుంది, కానీ దగ్గర నుండి చూస్తే మాత్రం ఇది పికాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే ఈ డిజైన్ అంటే చేసిన వాళ్ళు చాలా అందంగా చేశారు, నీట్ గా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ సెంటర్ లో వచ్చేసి ఒక చిన్న కుందన్ ఫ్లవర్ వర్క్ తీసుకున్నాము. దీని లోపల కూడా మామూలుగా రెండు వైపులో కూడా మనం హాఫ్ పికాక్స్ చూడొచ్చు. ఇటువైపు అండ్ ఇటువైపు. అండ్ ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 2 హాఫ్ పికాక్స్ వచ్చాయి. దట్ ఈస్ నక్షి వర్క్ అనమాట. సో టోటల్ పికాక్స్ ఉన్నాయి ఇందులో, మనం కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి కూడా. అంటే చూస్తే తెలీదు, దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంది. దీంట్లో సౌత్ సింపల్స్ కూడా చాలా తక్కువలోనే మనం యూజ్ చేసాం అనమాట. జస్ట్ అక్కడ ఇక్కడ పైన పీసెస్ లోపల కూడా 3 సౌత్ సి, రెండు వైపులా సెంటర్ లో ఒక సౌత్ సి, ఇక్కడ ఒక సౌత్ సి. అంటే సెట్ మొత్తం మనకి కంప్లీట్ సెట్ రూపంలో వచ్చింది. సెట్ హారము, ఇయరింగ్, ఇది వచ్చేసి చెంపసరాలు, తర్వాత వచ్చేసి టీకా. సో ఇక్కడ ఈ ఎడ్జ్ లో ఇవి ఎందుకంటే యూజ్ చేశారు? ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఈ నక్షి వర్క్ వచ్చింది కదా, ఈ నక్షి వర్క్ తర్వాత మామూలుగా వేరే హారాల్లో చూస్తే కనుక మనం సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ తీసుకుంటాం, హ్యాంగింగ్స్ చేస్తారు. దీంట్లో అలా కాకుండా ఏంటంటే నక్షి వర్క్ తోనే మనకి నెక్లెస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ లాకెట్ ని ఆడ్ గా ఉంచకుండా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ తో గుర్తులు పెట్టామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ లాకెట్ లోపల పైన అండ్ లాకెట్ సెంటర్ పార్ట్ లోపల మనం ఎక్కువ మటుకు కుందన్ వర్క్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ పీసెస్ ని అడిషనల్ గా పెట్టడం జరిగింది. వద్దనుకుంటే కనుక రిమూవ్ చేసి ప్లెయిన్ గా కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఐటమ్ చూపించండి. బ్రైడల్ సెట్ నేను మీకు చూపిస్తున్నానండి. ఇది కూడా మామూలుగా ఒక్క హారం ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ ఇంకా ఇది మనం పైన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా జస్ట్ చోకర్ పెట్టడమే కానీ ఇన్ బిట్వీన్ మనం పెట్టడానికి దీంట్లో ఛాన్స్ కూడా లేదు. ఈ హారం అలా కూడా చేయదు మనకి. ఓకే, ఇది పెట్టుకుంటే పెళ్లి కూతురు ఎవరు చూడండి, దీన్నే చూస్తారు, అంత బాగుంది. అవునండి, ఇది కూడా మామూలుగా నక్షి వర్క్ లో దీంట్లో చేసామన్నమాట. సెంటర్ లో వచ్చేసి చిన్న చిన్న పికాక్స్ వచ్చాయండి. అవును, చిన్న పికాక్స్ వచ్చాయి. అండ్ ఇన్నర్ లైన్ లో మీరు ఇందాక అన్నారు కదా సౌత్ సిపల్స్ మామూలుగా బయట ఉంటాయి, దీంట్లో లోపల సేమ్ అలాంటిదే. దీంట్లో కూడా సౌత్ సిపల్స్ చిన్న సైజ్ లో తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇన్నర్ పార్ట్ లో వచ్చేసి మామూలుగా చిన్న చిన్న పికాక్స్ వచ్చాయి. పికాక్స్ కూడా మామూలుగా ఎలాగంటే పైన చిన్న సైజ్ ఉంది, కిందకి వచ్చేసరికి సైజ్ కొంచెం పెరిగింది. అవును, పైన చిన్నగా ఉన్నాయి పికాక్స్, కిందకి వచ్చేసరికి పెద్దగా ఉన్నాయి, సైజ్ కొంచెం పెరిగింది. అండ్ చుట్టూ ఇవి పెట్టారు కదా, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ప్లెయిన్ గోల్డ్ పర్ల్స్ అండ్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ దీంట్లో పెట్టడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ సౌత్ సీ పర్ల్స్ వచ్చింది కదా, సో సౌత్ సీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మామూలుగా ఏదైనా చిన్న వర్క్ ఏదైనా తీసుకోవాలి. సేమ్ ఇక్కడ దీని లోపల కూడా మామూలుగా పికాక్ వర్క్ నే ఎక్కువగా మనం డామినేట్ చేసాం అనమాట. సెంటర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కుందన్ ఫ్లవర్ వర్క్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి లాస్ట్ లో వచ్చేసి నక్షి వర్క్ వచ్చింది. తర్వాత కుందన్ వర్క్ తో పాటు సౌత్ సీ పర్ల్స్ మామూలుగా ఈ హారానికి ఒక ఎండింగ్ పార్ట్ వచ్చింది అనమాట. ఓకే, నిజంగా చాలా బాగుందండి. సో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి సో ఇప్పుడు మీరు చూపించిన అన్ని డిజైన్స్ కూడా అల్టిమేట్ ఉన్నాయండి. సో మరి మా సకులకు ఇంత మంచి డిజైన్స్ ని పరిచయం చేసినందుకు గాను మీకు ధన్యవాదాలు. అమ్మాయిలు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కనబర్చాలి. మిగతా వారు ఎలా ఉన్నా పనిలోనూ ప్రవర్తనలోనూ తమదైన శైలిని చూపించాలి. ఏ ఉద్యోగం అయితే చూస్తున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఆ ఉద్యోగానికి తనంత మించిన ఎంపిక మరొకరు లేరు అన్నంతగా సబ్జెక్ట్ పెంచుకోవాలి. బాగా పనిచేస్తున్నప్పుడే ఉద్యోగం పట్ల ఆసక్తి పెరుగుతుంది, బోరు కొట్టదు. వాస్తవానికి పని ఎగ్గొట్టే వారికంటే పని బాగా చేసేవాళ్లే ఎక్కువ సంతృప్తిగా ఆరోగ్యవంతులుగాను ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. పని చేస్తున్న వారిలో కనిపించే ఆత్మవిశ్వాసం, ఉత్సాహం ఉద్యోగం పట్ల మరింత ఆసక్తిని పెంచి ఉన్నత స్థానాలకు ఎదగటానికి ఉపయోగపడుతుంది. సరే, ముందైతే మీకోసం ఒక చక్కని కార్యక్రమం చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం.
మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. మన సఖులు రాసే సమస్యలకి చక్కటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? మరి ఎప్పటిలాగానే ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా రాసి పంపించింది, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు లత. మా పాపకి 17 ఏళ్ళు. తను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. చిన్నప్పటి నుండి కూడా వస్తువులు పోగొట్టుకోవడం, సిల్లీ తప్పులు చేయడం చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. చిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మందులు కూడా రాసిచ్చారు, కానీ మేమే భయపడి వాడలేదు. ఇదేమైనా ప్రాబ్లమా అని, దానికి సొల్యూషన్ ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. లత గారు, వాళ్ళ పాపకి కాన్సన్ట్రేషన్ లేదు అని అంటున్నారు, కానీ ఈ సమస్య ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఉందని మాట కూడా మనకి చెప్తున్నారు. సో సాధారణంగా ఏంటంటే లత గారు ఇంకొంచెం డీటెయిల్లో రాసుంటే బాగుండేదండి. ఏ వయసు నుంచి మీకు అలా అనిపించేది? పాపకి ఒక 7-8 ఏళ్ళ నుంచి కూడా, అంటే ఒక 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి కూడా శ్రద్ధగా వినటం లేదు, ఏదో లోకంలో ఉంటున్నది అని అనిపించిందా అన్నది ఇంకా కొంచెం డీటెయిల్లో రాసుంటే బాగుండేది. కానీ ఇది కూడా ఈ సమస్య అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ లాగా కనబడుతుందండి. సాధారణంగా ADHD చిన్న పిల్లల్లో ఉండి అది ట్రీట్మెంట్ చేయకుంటే అది పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. మీ అమ్మాయి ఇప్పుడు టీనేజర్ అయిపోయింది, అయినా కూడా ఇదే ప్రాబ్లం ఇంకాతో బాధపడుతున్నది అన్నది నాకు అర్థమైందండి. సో ADHD అన్న దాని గురించి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది కొంచెం నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో చాలామంది పిల్లలకి బై ది ఏజ్ ఆఫ్ 7 or 8 years అనుకోండి, ఆ టైంలో మనకి తెలుస్తుందన్నమాట, పిల్లలు శ్రద్ధగా వినటం లేదు అన్నది ఒక డౌట్ వస్తుంది. పేరెంట్స్ చాలామంది మా దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే, వీళ్ళు కావాలని వినటం లేదు. సాధారణంగా అబ్బాయిల దగ్గరికి వచ్చేసరికి వీడు అల్లరి చేస్తున్నాడు మేడం, వీడు కావాలనే మా మాట వినటం లేదు అన్నది చాలా తరచుగా కంప్లైంట్ చేస్తారు. సో మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కావాలని వినటం లేదా, వినలేక వినటం లేదా అని. సో హియరింగ్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు వినరు. ప్రయత్నిస్తున్నా కూడా మాట వినిపించుకోనట్టు ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారు అన్నది మనం ఒకసారి అడగాలి. మా వాడు చాలా భయస్తుడో, లేకపోతే మా అమ్మాయికి చాలా సిగ్గనో, నలుగురితో కలవలేదనో ఈ కంప్లైంట్స్ ఎక్కువ అయిపోతుంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటవుతుంది, వాళ్ళు ఆ పిల్లలు అందరితో కలవలేక సైలెంట్గా ఉండిపోతుంటారు. ఇలాంటి వాళ్ళల్లో అటెన్షన్ డెఫిసిట్ ఉందా లేదా అన్నది మేము తప్పకుండా చూస్తామండి. సో ఈ పాపకు కూడా బహుశా చిన్నప్పుడు డాక్టర్ గారు చూసి డయాగ్నోస్ చేసినట్టున్నారు, కానీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు భయపడిపోయి మందులు తీసుకోక ఈ లెవెల్కి వచ్చేసింది ప్రాబ్లం. మేడం, అలాగే ఇప్పుడు లత గారి పాప విషయంలో చూసినట్లయితే ఈ అమ్మాయికి మళ్ళీ ట్రీట్మెంట్ అవసరం అంటారా? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్రాబ్లం ఏదైనా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లత గారి అమ్మాయికి ట్రీట్మెంట్ డెఫినెట్లీ అవసరం అండి. ఎందుకంటే బహుశా ఇప్పుడు చదువులో ప్రాబ్లం వస్తున్నది, సిలీ మిస్టేక్స్, కాన్సన్ట్రేషన్ లేదని అన్నీ అంటున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే చాలా కాంపిటేటివ్ వరల్డ్, ఇంత కాంపిటేటివ్ వరల్డ్ ఒక్కొక్క మార్క్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకు అన్నీ ఉండి మనకి శ్రద్ధ లేకపోతే ఉన్న బ్రెయిన్స్ అన్నీ మనం పెట్టలేము పేపర్ మీద. కాబట్టి అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరికి కూడా చాలామంది క్లినిక్లో వచ్చిన వాళ్ళు కొంచెం వయసు వచ్చి 16-17 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ని చెప్పి నాకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానని చెప్పుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఏ పిల్లల్ని తీసుకొస్తున్నారో వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకొని, చిన్నప్పుడు నాకు కూడా ఇలాగే ఉండేది, ఇప్పటికీ నాకు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, మిస్టేక్స్ అవుతున్నాయని పేరెంట్స్ కూడా వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ADHD అన్నది ఒక జెనెటిక్ ప్రాబ్లం అండి సాధారణంగా. అంటే పేరెంట్స్ ఉండకపోయినా రావచ్చు, కానీ ఎక్కువగా అమ్మదో నాన్నదో హైపర్ యాక్టివిటీ చిన్నప్పుడు ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుందా అనే కన్నా కంట్రోల్ అవుతుందా అన్నది అడగడం ఈజ్ బెటర్ అండి. అంటే ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఎంత మన లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతున్నది అన్న బేసిస్ మీద మేము ట్రీట్మెంట్ ఇస్తాం. చిన్న పిల్లల్లో అయితే వయసు ఎంత, వాళ్ళ బాడీ బరువు ఎంత, వాళ్ళ వెయిట్ ఎంత, ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూసుకొని మేము ట్యాబ్లెట్లు అవసరమైతే స్టార్ట్ చేస్తాం. కొంతమందికి ఉట్టి బిహేవియరల్ ట్రీట్మెంట్, వీళ్ళ హైపర్ యాక్టివిటీ ఎలా తగ్గించాలి, అటెన్షన్ ఎలా పెంచాలి అని కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది పిల్లలకి నేర్పుతాము, పేరెంట్స్కి నేర్పుతాం. సో దానివల్ల చాలా మట్టుకు కంట్రోల్ అవుతుంది. పెద్దవాళ్ళకు వచ్చేసరికి మందులే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే అప్పుడు బిహేవియర్ థెరపీ చేసుకోవడానికి టైం అయిపోయి ఉంటుంది. అఫ్కోర్స్ అక్కడ కూడా పని చేయొచ్చు, కానీ మందులు సాధారణంగా మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోతుందండి. ఏ సైకాట్రిక్ ప్రాబ్లంలో ఇది 100% క్యూర్ అవుతుందా అని ఏ సైకాట్రిస్ట్ గ్యారంటీ చేయలేరు, కానీ 100% కంట్రోల్ అవుతుందా అన్నది మాత్రం మేము చెప్పగలము. సో మెడికల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసి, మందులు బాడీ వెయిట్ ప్రకారం అడ్జస్ట్ చేసి, పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి, హెల్త్ బట్టి అడ్జస్ట్ చేస్తే చాలా మటుకు కంట్రోల్ అయ్యి ఉన్నదాని మీద చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మేడం, ఇప్పుడు చూసినట్లయితే ఈ కేసులో జెనెటిక్గా వచ్చిన ప్రాబ్లం అని మనం చెప్పుకున్నాం కదా, మరి ఈ అమ్మాయికి పుట్టబోయే పిల్లలకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? మరి వాళ్లకు మెడిసిన్ ఏ విధంగా ఉంటుంది?
సో ఒకటి ఏంటంటే అందరికీ వస్తుందని లేదు. జెనెటిక్గా అంటే తల్లిదండ్రులకి ఉంటే పిల్లలకి రావచ్చు, కానీ చాలామంది పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా వస్తున్నది. ADHD అనేది సాధారణంగా డెవలప్మెంట్ బర్త్ టైంలో పుట్టినప్పుడు ఆక్సిజన్ ఏమైనా బ్రెయిన్కి సరిగ్గా అందకపోతే వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్తామండి. ఓకే, సో అది ఎన్నో కారణాల వల్ల అవ్వచ్చు. బర్త్ టైంలో కాంప్లికేషన్స్ ఎన్నో రావచ్చు. సో ఆ టైంలో కూడా సరిగ్గా లేకపోతే ఉండొచ్చు. సో దట్ ఈస్ నాట్ జెనెటిక్. సో అన్ని 100% జెనెటిక్ అని కూడా చెప్పట్లేదండి. జెనెటిక్ ఈజ్ వన్ కాంపనెంట్. కాబట్టి పుట్టబోయే పిల్లలు కూడా ఇలా వస్తుంది అని మనం భయపడవలసిన అవసరం లేదు. వచ్చినది ఇదేం పెద్ద సమస్య అంటే అంత పెద్ద ట్రీట్మెంట్ లేనంత పెద్ద ప్రాబ్లం కూడా కాదండి. ఒకటి పేరెంట్స్ మనసులో భయం పోవాలి. చిన్నపిల్లలకి మేము ఎందుకు మందులు ఇవ్వాలి అని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతారు. 10 ఏళ్లే కదా మేడం, 3వ క్లాసో 4వ క్లాసే కదా, ఇప్పటి నుంచి మేము ట్యాబ్లెట్స్ ఇస్తే ఏం జరుగుతుంది అని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. నెగ్లెక్ట్ చేసినందుకు ఏంటవుతుంది, ఆ పిల్లలకి ఎంత పొటెన్షియల్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బయటపడదు. శ్రద్ధ లేకపోతే ఎంత ఐక్యూ ఉన్నా, ఎంత భగవంతుడు మెదడిచ్చున్నా దాని కెపాసిటీ ప్రకారం పనిచేయడానికి కుదరదు. రెండోది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇటు పేరెంట్స్ చిరాకు పడుతూ ఉంటారు, అటు టీచర్స్ డిస్టర్బ్ చేస్తున్నాడని చిరాకు పడుతూ ఉంటారు, ఇటు ఫ్రెండ్స్ గేమ్స్ కంప్లీట్ చేయట్లేదని ఫ్రెండ్స్ చిరాకు పడుతూ ఉంటారు. సో లాంగ్ రన్లో వాళ్ళది ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. సో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఎలాంటి వాళ్ళని బతకచ్చు, కానీ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు బతకడం కష్టం. సో దట్ బికమ్స్ అ మేజర్ ప్రాబ్లం మనకి. అది కాకుండా మందులు అన్నది చిన్నప్పుడే స్టార్ట్ చేస్తుంది అనుకోండి, ఒక పాజిటివ్ అన్నీ ఈ నెగిటివ్ అంతా పాజిటివ్లో మారుతుంది. వాళ్ళు ఉన్న బ్రెయిన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మంచి మార్క్స్ వస్తాయి, పేరెంట్స్ నుంచి టీచర్స్ నుంచి అంత ప్రేజ్ దొరుకుతుంది. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎదుర్కోవడానికి కూడా ఇన్ ఫ్యూచర్ కూడా తల్లిదండ్రి సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసుకోవచ్చు. సో మందులు అయితే భయపడడానికి ఏం అవసరం లేదండి. మందులు అన్నవి ADHD అన్నది ఒక చిన్నపిల్లల సమస్య కాబట్టి చిన్నపిల్లల గురించే మందులు తయారు చేస్తారు. సో ఎనీ మందులు మార్కెట్లోకి వచ్చే ముందు వాళ్ళు అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు ఇవేమి దీనివల్ల నష్టం జరగదు అన్నప్పుడే మార్కెట్లోకి వస్తుంది. అయినా ట్రీట్మెంట్ తీసుకునే ముందు డాక్టర్తో ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏం వస్తాయి, దీనివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, లాభాలు ఏంటి అని అన్నీ తెలుసుకొని ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడం మంచిది. మా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ మా పక్క వాళ్ళు దీనివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందన్నారు, మా ఇంకా ఇంటి వాళ్ళు దీనివల్ల ఎడిక్షన్ అవుతుందన్నారు అని ఇలాగా అనుకొని పక్క వాళ్ళు వీళ్ళు చెప్పి అనవసరం మన పిల్లలకి నష్టపరుచుకుంటాం. సో డాక్టర్తో సలహా తీసుకొని దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటని కరెక్ట్గా ఆలోచించి ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి ఏం ప్రాబ్లం లేదండి. ఓకే మేడం, మరి లతా గారి సమస్యకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇది వాటి మాటే మంత్రం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందంగా జీవించే వారెవరు అన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేలు జరిగాయి. ఆ సర్వేల్లో తేలిన విషయం ఏంటంటే జీవితాన్ని బాగా ప్రేమించేవారు, మానవత్వం ఎక్కువగా ఉన్నవారు మిగతా వారి కంటే సంతోషంగా ఉన్నారట. జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి జీవిత భాగస్వామి, రెండోది ఉద్యోగం. ఎందుకంటే ఈ రెండు జీవితాంతం మనతోనే ఉంటాయి. అన్ని సర్వేల్లో తేలిన విషయం ఏంటంటే జీవితాన్ని సంతోషంగా హాయిగా గడపాలంటే జీవిత భాగస్వామి, బంధుమిత్రులతో పాటు సహోద్యోగులతో కూడా సత్సంబంధాలు ఉండాలని. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, ముందైతే చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచుల్ని పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుస్మిత గారు. సుస్మిత గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంటను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుస్మిత. హాయ్ మృదుల. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. ఈసీఎల్ నుంచి వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు? నాది MBA అయిపోయింది. ఓకే, వర్క్ చేస్తున్నారు. ఓకే, సో మరి ఈ రోజు మన సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? ఇవాళ స్లైస్డ్ పనీర్ క్యాప్సికమ్ చేద్దాం. మరి స్లైస్డ్ పన్నీర్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? షూర్, తప్పకుండా. ఓకే, క్యాప్సికమ్, ఆనియన్స్, ఆయిల్, శనగపిండి, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు, గ్రీన్ చట్నీ, కార్న్ఫ్లోర్, పనీర్. ఓకే సుస్మిత, స్లైస్డ్ పన్నీర్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, మరి ఫస్ట్ ఏం చేయాలి? షూర్, ఫస్ట్ మనం గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి. ఓకే, గ్రీన్ చట్నీలో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం సాల్ట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని ఇందులో మనం
ఒక 1 కప్ శనగపిండి వేసుకుందాం. ఓకే. దెన్ ఇందులో కార్న్ఫ్లోర్ ఒక 1/2 కప్. సో తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఒక 1/2 కప్. ఓకే, 1/2 కప్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఓకే, అది ఎంత వేసుకోవాలి? ఇది ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఓకే, 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ ఇది కూడా ఒక 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాం. కారం ఎంత వేసుకోవాలి? 1 స్పూన్ సరిపోతుందా? ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. ఓకే. సో కారం కూడా వేసేసాము. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం లైట్గా. కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఓకే, స్పూన్ ఇస్తాను. ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, కొంచెం సాల్ట్ మనకి సరిపోయినంత సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ వేసి మనం కొంచెం వాటర్తో థిక్ బ్యాటర్లా మిక్స్ చేసుకుందాం. ఓకే, కొంచెం వాటర్ కావాలి. కొంచెం సో అలా మొత్తం కలుపుకుంటూ మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేసే లోపల మనం డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి బాండి పెట్టుకుందాం. ఓకే. సో దీంట్లో కూడా మనం ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కావాలా? ఓకే సుస్మిత, ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఎస్. ఓకే సుస్మిత, ఆయిల్ హీట్ అయ్యిందా? ఇంకొంచెం అయితే డీప్ ఫ్రైకి బాగుంటుంది. ఇంకొంచెం అవ్వాలా? మరి ఈ లోపు మనం ఏమైనా చేసుకుందామా? షూర్, తప్పకుండా. మనం ఏం చేద్దాం అంటే కొంచెం తొందరగా అయిపోవడానికి ఇవి ఆల్రెడీ మనం స్టఫింగ్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. సో మరి స్టఫింగ్ చేసుకుందామా? ఒక ప్లేట్ ఇవ్వండి. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే పనీర్ని మనం గ్రీన్ చట్నీలో డిప్ చేసుకుందాం. ఓకే. డిప్ చేసుకొని క్యాప్సికమ్ స్లైస్ చేసి పెట్టుకున్నాం కదా, ఓకే, వాటిల్లో పెట్టుకుందాం మధ్యలో. సో ఆ మధ్యలో మనం స్టఫ్ చేయాలి. ఇలా పెట్టుకొని రెడీగా పెట్టుకుందాం. సో దట్ ఆయిల్ కొంచెం హీట్ అవగానే డిప్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఓకే సుస్మిత, అన్ని రెడీ చేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఈ స్టఫ్ చేసిన క్యాప్సికమ్ ఇందులో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో అలా డిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సుస్మిత, బాగా ఫ్రై అయిపోయింది కదా, మరి తీసేద్దామా? తీద్దాం. ఓకే. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మృదుల, ఇవి రెడీ అయిపోయాయి. సో మన దీని పేరు స్లైస్డ్ క్యాప్సికమ్ పనీర్ కాబట్టి మనం దీన్ని హాఫ్ లో కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే, కట్ చేసుకున్నాం కదా. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దీన్ని మనం గార్నిష్ చేసుకుందాం. కొన్ని ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ వేసుకుని గార్నిష్ చేసుకున్నాం. అండ్ పైన కొంచెం చాట్ మసాలా చల్లుకుందాం, కొంచెం కొరియాండర్. మృదుల, స్లైస్డ్ పనీర్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తారా? ఓకే. సుస్మిత తయారు చేసిన స్లైస్డ్ పన్నీర్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. స్లైస్డ్ పన్నీర్ క్యాప్సికమ్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్, క్యాప్సికమ్, ఉప్పు, కారం, పసుపు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఆయిల్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, చాట్ మసాలా, గ్రీన్ చట్నీ. స్లైస్డ్ పన్నీర్ క్యాప్సికమ్ తయారు చేయు విధానం: ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బౌల్ తీసుకుని శనగపిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కారం, నూనె, కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత
బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కావలసిన నూనె వేసుకుని హీట్ చేసుకోవాలి. తరువాత పన్నీర్ ని గ్రీన్ చట్నీలో ముంచి క్యాప్సికమ్ తో స్టఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయలు, చాట్ మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్లైస్డ్ పన్నీర్ క్యాప్సికమ్ రెడీ. స్లైస్డ్ పన్నీర్ క్యాప్సికమ్ తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. మీరు కూడా టేస్ట్ చూడండి. సుస్మిత, గ్రీన్ చట్నీ వేసావు కదా, సో ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. పన్నీర్ కూడా బాగా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉంది కదా. ఇంత మంచి వంటను పరిచయం చేసేందుకు సఖీ ఫ్యాషన్స్, ఏస్టో నగర్, ఈసీఐల వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్స్ మృదుల. సుస్మిత తయారు చేసిన స్లైస్డ్ పన్నీర్ క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 04023556540 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మహిళలు మరింత సంతోషంగా ఉండాలంటే ఉద్యోగం చేసే చోట బాస్ దగ్గర నుంచి తన సహోద్యోగులు, తనకంటే చిన్న ఉద్యోగుల వరకు అందరితోనూ సత్సంబంధాలు ఉండాలని అన్ని అధ్యయనాల్లో తేలిన ప్రధానాంశం. ఎందుకంటే ఉద్యోగం చేసే చోట ప్రతిరోజు 8 నుంచి 9 గంటల సమయం గడుపుతాం. అలాంటప్పుడు సహోద్యోగులతో స్నేహ సంబంధాలు లేకపోతే ఉద్యోగం చాలా భారం అయిపోతుంది. ఆ భారం అన్న భావన మహిళల ఆరోగ్యంపై కూడా చూపిస్తుందంట. అందుకే ఆఫీసులో సహోద్యోగులతో ఎంత మంచి సంబంధాలు కలిగి ఉంటే అంత హాయిగా ఉద్యోగం చేసుకోగలుగుతారని నిపుణులు అంటున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. సకలందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్తో అందమైన జ్యూస్ గ్లాస్ని, కప్స్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు సుమిత్ర గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చేసుకుందాం. నమస్తే అండి సుమిత్ర గారు. నమస్తే సుజాత. సుమిత్ర గారు, వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్ తో ఈ రోజు మా సకులందరికీ జ్యూస్ గ్లాసెస్ ని తయారు చేసిస్తానన్నారు. అండ్ అలాగే టీ కప్స్ ని కూడా. సో ఎలాగో వచ్చేది సమ్మర్ కాబట్టి వచ్చే వాళ్ళందరూ సమ్మర్ లో గెస్ట్లు వస్తూ ఉంటారు. జ్యూస్ గ్లాసెస్ కంపల్సరీ కావాలి. సో ఫస్ట్ మనం జ్యూస్ గ్లాస్ ని తయారు చేసుకుందాం. అవును సుజాత. ఓకే, అది తయారు చేసుకోవాలంటే ఏం కావాలో చూపిస్తారా? బ్రష్, సీజర్, కూల్ డ్రింక్ బాటిల్ అండ్ కలర్. ఓకే సుమిత్ర గారు, మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బాటిల్ కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఓకే, మనకి ఇష్టమైన డిజైన్ లో ఉన్న బాటిల్స్ ని తీసుకోవచ్చు. ఎనీ బాటిల్, ఏ బాటిల్ తో అయినా చేసుకోవచ్చు కదండి. ఈ సైడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ డౌన్ పార్ట్ 2 కట్ చేయాలి. సో 2 సైడ్స్ కట్ చేసాక ప్రాబ్లం అవ్వదా? ఏం కాదు చేయడానికి. ఈ అప్పర్ పార్ట్ కావాలి, డౌన్ పార్ట్ కావాలి. ఆల్రెడీ కట్ చేసింది ఉంది, అది చూపెడతా. ఓకే, కట్ చేసింది చూపిస్తారా? చూపెడతా. ఇదిగో ఇది. ఓకే, అప్పర్ పైన అప్పర్ పార్ట్ది, ఇది డౌన్ పార్ట్ది. దీనికి నేను కుందన్స్ అవన్నీ లోపల వేసేసి ఇలాగా కార్డ్బోర్డ్ పెట్టేసాను. దానికి పూసలు అవన్నీ అంటబెట్టేసి తీసుకొచ్చాను. కొద్దిగా కలర్ఫుల్ గా ఉంటది. ఓకే, సో ఇది డౌన్ పార్ట్. మనం ఇక్కడ దీన్ని తీసుకున్నాం కదా. అవును, ఈ పార్ట్ ని ఇక్కడ తీసుకున్నాం. సో దీన్ని కట్ చేసాం ఇక్కడ వరకు. అవును, కట్ చేసిన భాగాన్ని వెనకాల మూసేసామండి. మూసే ముందు దీని లోపల ఒక మిర్రర్ అంటే పూసలకు సంబంధించిన ఒక లైన్ ని పెట్టి దీన్ని పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేసాం. ఇది అప్పర్ పార్ట్, దీనికి డౌన్ పార్ట్. దీనికి కలర్ వేసేయాలి. కలర్ వేయాలంటే ఇప్పుడే తొందరగా డ్రై అవ్వదు. బట్ కొంచెం చూపించండి మేడం. ఇలా చేసేసి కూల్ డ్రింక్స్ బాటిల్. ఇదిగో సుజాత, ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, కలర్ వేసేయాలి. కానీ ఇప్పుడే ఇది ఆరదు, కొద్దిగా టైం పడుతుంది. సో మన ఇష్టమైన కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కదండి. కలర్ మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి, లేదంటే ఫ్లవర్స్ ఏదైనా వేసుకోవడమా? లే, మన ఇష్టం. డిజైన్ కావాలంటే మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే మనం గ్లాస్ పెయింటింగ్ ఉంటుంది కదా, అవును, గ్లాస్ పెయింటింగ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా ఫ్లవర్స్ లాంటివి ఏదైనా తయారు చేయాలి అంటే గ్లాస్ పెయింటింగ్ కలర్స్ తో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆరడానికి ఎంత టైం పడుతుందండి? ఒక 10 minutes అయినా పడుతుంది. ఓకే, దాని తర్వాత దీన్ని కొంచెం బాగా స్టిక్ అయిపోయేటటువంటి గ్లూతో స్టిక్ చేసేయాలి. ఓకే,
దీనిపైన మళ్ళీ మనం వేరే కలర్ కాంబినేషన్ తో ఇంకేమైనా work చేసుకోవచ్చు, చేసినా ఏమైనా కూడా- డిజైన్ చేసుకోవచ్చు, కుందన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో మన ఇష్టం వచ్చినట్టుగా మనకి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా స్టిక్ గా ఉండాలని దీంతో గ్లూతో ఇలాగా అంట పెట్టేసేయాలి, జాయిన్ చేసేయాలి, సో చక్కగా జ్యూస్ గ్లాస్ రెడీ అయిపోయింది. అయిపోతుంది. లేదంటే మనం ఏం చేయాలి లాస్ట్లో అంటే ఏదైనా వేడిగా ఉన్నదనుకో, ఆ వేడి దాంట్లో ఇలాగా కొద్దిగా ఇలాగ రోల్ చేస్తే అది ఇలాగ రౌండ్ వచ్చేస్తుంది. రౌండ్ వచ్చేసినాక దీని కూడా వేడి చేసేసి వేడి ఇలాగ పెట్టేసేయాలి. అతికించేసేయచ్చు. క్యాండిల్ చిన్న క్యాండిల్ మంట పైన అలాంటి దానిపైన మనం ఏదైనా బర్న్ చేసేసి దాన్ని స్టిక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బాటిల్ కాబట్టి చాలా, ఈ బాటిల్కి ఉండేటటువంటి ప్లాస్టిక్ చాలా గట్టిగా ఉంటుందండి. దీన్ని గ్లూ పెట్టి అతికిస్తే అంత తొందరగా అతుక్కోదు. ఒకవేళ అతుక్కున్నా వాటర్ని మనం వాటర్ కంటెంట్ని దీంట్లో వేస్తాం కాబట్టి తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం సెగ పైన, క్యాండిల్ సెగ పైన దీన్ని బాగా కాల్చేసి డైరెక్ట్గా స్టిక్ చేసేస్తే ఇది ఇలా ఉండిపోతుంది. సో నైస్ అండి, అందంగా ఉంది. సుమిత్ర గారు ఇలా తయారు చేసిన అంటే జ్యూస్ గ్లాస్ ని, అలాగే మీరు కప్పు కూడా చెప్పారు, కప్పు కూడా చూపెడతాను. ఇదిగో సుజాత, ఇది డౌన్ పార్ట్. ఇది అవునండి, బాటిల్ కి డౌన్ పార్ట్. ఇది ఇంకో కొద్దిగా 1 ఇంచ్ లాగా తీసుకొని దానికి ఇలాగా రౌండ్ గా చేసేసి దీనికి అటాచ్ చేసేసాను. ఓకే. గ్లాస్ పెయింటింగ్ తో కలర్ వేసాను. సో ఇదంతా బాటిల్ అండి. ఇందాక మనం బాటిల్ డౌన్ పార్ట్ ని కొంచెం బేస్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకున్నాం. అలా కాకుండా కొంచెం పై వరకు తీసుకుంటే కప్ అంత షేప్ వస్తే సరిపోతుంది. సో దాన్ని తీసుకుని ఇంకొక 1 ఇంచ్ లేయర్ లాంటిది తీసుకున్నారండి. ఇది దాన్ని తీసుకుని దీనికి అటాచ్ చేశారు. మొత్తం అంతా కూడా బ్లూ కలర్ గ్లాస్ పెయింటింగ్. సో బ్లూ కలర్ గ్లాస్ పెయింటింగ్ అంతా కూడా అప్లై చేయడం వల్ల బ్లూ కలర్ కప్ రెడీ అయిపోయింది అనమాట. చాలా చాలా బాగుంది. ఇక జ్యూస్ గ్లాస్ జస్ట్ ఇలాగ డ్రాప్ వేసేసాను బ్లూ కలర్ తో. ఇలాగ డ్రాప్ పడుతున్నా. ఇక ఇక్కడ కొద్దిగా మెల్ట్ చేసేసాను. వేడిలో ఇలా పెట్టేసి తీసేస్తే ఇలాగ రౌండ్ అయిపోతుంది. ఓకే. ఇది కూడా అటాచ్ చేసేసా జ్యూస్ గ్లాస్. సో జ్యూస్ గ్లాస్ కి కలర్ లైట్ గా ఇచ్చారండి. పైనుండి బ్లూ కలర్ ని అలా డ్రాప్ చేశారు. డ్రాప్ చేయడం వల్ల ఇలా డ్రాప్ లాగా పడిపోతున్నట్టుగా ఉంది. అండ్ దీని పైన కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది. అదేంటంటే కొంచెం మెల్ట్ చేశారు. మెల్ట్ చేసేప్పుడు దాన్ని కొంచెం ప్రెస్ చేయడం వల్ల ఇది లోపలికి వంగిపోయింది. సో ప్లాస్టిక్ కదండి, కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి అలా మెల్ట్ అయ్యి లోపలికి వంగిపోయింది. అండ్ జనరల్గానే నార్మల్గానే దీన్ని అతికించేశారు. ఓకే, మెల్ట్ చేసి అతికించారు కదండి. ఎనీవే సుమిత్ర గారు, మీరు కొత్త ఐడియాలతో వస్తారు. అంటే వేస్టేజ్ లోంచే ది బెస్ట్ ని తయారు చేస్తుంటారు. నిజానికి ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ ని మనం అసలు వాడిన ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ ఏంటంటేనండి డిస్పోజబుల్ అంటారు. ఎందుకంటే వన్స్ అది తాగిన తర్వాత మళ్ళీ యూజ్ చేయకూడదు, దాన్ని పారేసేయాలి అని. కానీ అలా పారేయకుండా అట్లీస్ట్ స్టాండ్స్ కి కూడా చక్కగా యూజ్ అవుతుంది. అంటే మనం ఏదైనా అందంగా చూపించడానికి, షోకేస్ లో పెట్టుకోవడానికి కూడా చక్కగా యూజ్ అవుతుంది. సో నిజంగా వేస్ట్ లోంచి ది బెస్ట్ ని తయారు చేశారు. మా సకులందరికీ మంచి ఆలోచన కల్పించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సుజాత. చూసారు కదండి సుమిత్ర గారు తయారు చేసిన జ్యూస్ గ్లాస్ ని, అలాగే టీ కప్స్ ని. చాలా బాగున్నాయి కదా. ఇదేదో ఖర్చు తక్కువ అని మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ చేయించడానికి ఇది సూపర్ ఐటమ్ అండి. ఆలస్యం చేయకుండా చక్కగా వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్స్ ని తీసుకోండి, హాయిగా వాళ్ళ చేత ఈ ప్రాజెక్ట్ ని చేయించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. నేటి తరం ఉద్యోగం చేసే అమ్మాయిలు గమనించాల్సింది ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నతంగా ఎదగాలంటే ముందు చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమించాలి. వృత్తి నైపుణ్యాలను నిరంతరం పదును పెట్టుకోవాలి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. తోటి వారితో స్నేహంగా మెలగాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడూ తోటివారితో నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఉండాలి. అప్పుడే ఉద్యోగం చేస్తున్న రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాకుండా జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.